టోల్ గేట్లు అప్పుడే పెట్టిర్రా టోల్ గేట్లు. ఒట్టి ప్యాంట్ మడత పెట్టరోయి పెట్టాను ఇంకా పైకి. అరే నువ్వైతే మొత్తం ప్యాంట్ ఇప్పేయాలి కదరా, మునుగుతావు అంతా. పొట్టి ఈ మధ్యలో స్పాట్లు ఏం లేవుగా, కింద పడి నెత్తి వాళ్ళకి అట్లాంటి స్టంట్లు ఏం లేవుగా. ఆ లోపలగా కూడా అవసరం అంటావా మాస్టర్? శివుడు అన్నట్లుంటారా? అరే పొట్టి నువ్వు లేని పంచాయతీలు అన్న. సరే వచ్చేసినాం కాపా ఇంకా అరే ఇంత లోపలికి నేను ఎప్పుడు రాలేరా? మై గాడ్, ఇది ఎట్లుంది తెలుసా, ఏదో ఆర్కియాలజిస్టులలో వస్తున్నట్టుంది. ఒకరిని చూసి ఒకరు అందరం వచ్చినాముగా. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఇదంతా హంపి బజార్. ఉంటుంది ఇక్కడ నుంచి అక్కడ రాక హంపి బజార్. ఈ లెఫ్ట్లో కనిపిస్తుందా? దీస్ ఆల్ పిల్లర్స్. మన తెలంగాణ వరంగల్లో 1000 పిల్లర్ టెంపుల్స్ ఉన్నట్టు అక్కడ నుంచి ఇక్కడ దాకా మొత్తం ఉంటుంది. సైడ్ కూడా బైక్ పార్కింగ్ ఆడ విఠల టెంపుల్. వీటికి నడుచుకుంటూ పోవాలి, ఆడదాకా పోవాలి కదా. సో దిస్ ఈజ్ ఎ మార్కెట్ ప్లేస్. ఇక్కడ ఒక పెద్ద మెయిన్ స్టేజ్ ఏరియా ఉంది. నంది, మాన్యుమెంట్ హాల్కి అయితే ఏదైతే మొత్తం పిక్నిక్ స్పాట్ ఉంది. అబ్బో అరే ఏమనుందా? వావ్. అదే ఒకవేళ అక్కడ అవ్వకపోతే ఇక్కడ సన్ రైజ్. అనదర్ మాన్యుమెంట్ ప్లేస్, అనదర్ టెంపుల్, అనదర్ శ్రీకృష్ణ టెంపుల్. సేమ్ లైక్ విరూపాక్ష టెంపుల్ లానే ఉంది, కాకపోతే చిన్న సైజ్లా. ఇది ఇక్కడ నుంచి విరూపాక్ష టెంపుల్ నుంచి కొంచెం ముందట కమలాపూర్ అనే రోడ్ వస్తుంది. అక్కడ వరకు మొత్తం ఇది అక్కడక్కడ కంబైన్డ్ ఉంటాయి. ఇంకా అంటే ఈ ఏరియాకి ఒక రాజు, ఆ రాజు ఇక్కడ ఉండేటోడేమో, దానికి ఇది మార్కెట్ ప్లేస్, ఆ పక్కన అది, వీళ్ళన్నీ చూసుకునేటోళ్ళేమో. చాలా హిస్టరీ ఉంది దీనికి, అంటే డీటెయిల్డ్గా చాలా స్మాల్ డీటెయిల్స్ కూడా మ్యాటర్స్. అందుకని యునెస్కో రికగ్నైజ్ చేసింది. చూడు టోల్ గేట్లు అప్పుడే పెట్టిర్రా టోల్ గేట్లు. వెల్కమ్ టు అనదర్ మాన్యుమెంట్, శివ టెంపుల్. ప్రాపర్టీ హంపి ఎట్లుంది? ఫుల్ లాస్ట్ జాబా? లాస్ట్ జాబ్ అంటే ఏంటి నాకు అర్థం కాలే. చెప్పు బే. హిస్టారికల్ ప్లేస్ కదా మొత్తం. మంచిగా ఉందా? సెకండ్ టైం వస్తున్నావు కదా,
అంటే సెకండ్ టైంకి బోర్ కొట్టేస్తుందా, లేకపోతే సెకండ్ టైం కూడా రావచ్చా? వన్ టైం విజిటే. అంటే ఆఫ్టర్ గ్యాప్ 5 years తర్వాత రావచ్చు, చేసుకోవచ్చు. అంటే నేను ఆల్మోస్ట్ 2023లో వచ్చిన, ఇప్పుడు 26 కాబట్టి 3 years. ఎంట్రన్స్ ఇదైతే పక్కా ఆ సినిమా ఉంటుంది చూసినా, నీ మీతే ఆశగా. కార్తీక్ యుగానికి ఒకడు ఫీల్స్. మొత్తం చాలా అండర్ గ్రౌండ్లో ఉంది ఇది. గ్రౌండ్ లెవెల్ కంటే కొంచెం తక్కువ ఉంది. మొత్తం వాటర్ వచ్చేస్తాయేమో టెంపుల్ లోపల, అంతే కదరా ఒకటి. చలో పోదామా? వెల్కమ్ బ్యాక్ టు శివ టెంపుల్. శివ 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 శివ. ఇది కూడా మొత్తం గూల్ చేసారు. యాక్చువల్లీ చాలా ప్లెజెంట్గా ఉంది టెంపుల్. యాక్చువల్లీ కాన్సెప్ట్ మొత్తం వాటర్లోనే ఉండేటట్టు ఉంది కదరా? మొత్తం వాటర్లోనే ఉంటుంది ఆ టెంపుల్. అయితే ఇక్కడ ఉన్న వాటర్ మొత్తం వాటర్లోనే ఉంటాయి కింద. అంటే ఇది అట్లా డిజైన్ చేసినారు, ఎక్సెస్ వాటర్ మొత్తం వెళ్ళిపోతుంది. ఇక్కడ గ్రౌండ్ ఈడు వరకు, ఇక్కడ వరకు మ్యాక్సిమం కింద నుంచి ఇక్కడ దాకా 1 feet ఉంది, 1 feet ఉంది. ఈ 1 feet వరకు మెయింటైన్ చేస్తాయి వాటర్ నాకు తెలిసి. ఎందుకంటే అప్పట్లో ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్ సిస్టమ్ గట్టిగానే ఉండే, అంత న్యాచురల్ టెక్నిక్స్ ఉంటుండే. ఎక్కడ పడితే అక్కడ డ్రైనేజ్ పోర్ట్స్ అవి ఉన్నట్టున్నాయి. సో అట్లా డిజైన్ చేసారు, బాగుంది. ఇక్కడ చేపలు కూడా ఉన్నాయంటే నైస్ ఈకో సిస్టమ్. ఇక్కడ పాకురు అవి కూడా ఉన్నాయి. ఏంటంట చైన్? షీ లాస్ట్ హర్ చైన్. వాయ్? దానికి ఉంది, ఇంకో దానికి లేదు అనుకుంటారా? అంటే ఏంద్రా ఆమె చైన్ ఊడగొట్టుకుంది అంటుండా? ఏమంటుండ? కాలు పట్టి. అచ్చా, ఆమె చూసుకుంటే నీకెందుకు రా బొగ్గా. లెట్స్ గెట్ టు ది టెంపుల్. ఒట్టి ప్యాంట్ మడత పెట్టరోయి. పెట్టాను వెంక పైకి. అరే నువ్వైతే మొత్తం ప్యాంట్ ఇప్పేయాలి కదరా, మునుగుతావు అంతా. వావ్, ఈ ఫీలే చాలా క్రేజీ ఉందిరా. బాగుంది కదా? నువ్వు వచ్చావా? నేను కూడా రాలే. డైట్రా ఓం నమ శివాయ. మొత్తం చీకటి ఉందిగా. ఈ నీళ్ళు కూడా కంపోస్ట్ లేవురా, మంచిగా ఉన్నాయి. మధ్యలో స్పాట్లు ఏం లేవుగా కొట్టి, ఈ మధ్యలో స్పాట్లు ఏం లేవుగా. కింద పడి నెత్తి వాళ్ళకి అట్లాంటి స్టంట్లు ఏం లేవుగా. నంది నువ్వే చూసుకోవాలి, కాలు గిడదాకా మునిగింది. మెల్ల మెల్ల బ్రో. హైదరాబాద్ కూకట్పల్లి హైత్ నగరా. రే ఈడ జాగ్రత్త, ఈడ కొంచెం స్లోప్ ఉంది. Oh my God. ఏంద్రా ఇది? ఆ లోపల దాకా కూడా అవసరం అంటావా మాస్టర్?
లోపలే శివుడు ఉన్నాడు. శివుడు అన్నట్లు ఉంటారా? శివుడు అన్ని జాగాలలో ఉన్నాడు. నాకు కూడా తెలిసిన ఈ 90s అంక అని ఉంటుందన్నా. పూజలా? పూజలు అంటే ఇంకా ఈ చేపలే చేయాలి. అరే పొట్టి నువ్వు లేని పంచాయతీలు అన్న సరే వచ్చేసినాం కదా ఇంకా అరే ఇంత లోపలికి నేను ఎప్పుడు రాలేరా? ఓ మై గాడ్, ఇది ఎట్లుంది తెలుసా? ఏదో ఆర్కియాలజిస్టులు వచ్చినట్టుంది. ఒకరే చూసి ఒకరు అందరం వచ్చినాము. ఓం నమ శివాయ. అరే బ్యాట్మ్యాన్ పిల్లలు పొట్టిది పట్టుకోరా లైట్ మంచిగా మొక్కుతా. ఇంకా కావాలా లైటింగ్స్ బ్రో? లైటింగ్ నమ శివాయ. పూజ చేసేది వాటర్ రికార్డింగ్ చేస్తాను. బ్రో ఓం నమ శివాయ. బాగుందిరా ఈ ఎక్స్పీరియన్స్. చుట్టుపక్కల మొత్తం వాటర్ అంతా పైన పైన బ్యాట్మ్యాన్స్. This is how it feels coming out of 7th century Lord Shiva temple filled with water. సో మ్యాటర్ ఏంటంటే ఇది ఫస్ట్ స్టెప్ కదా, ఇక్కడ కనిపించేది ఫస్ట్ ఎంట్రన్స్. అట్లా లోపలికి 4 ఎంట్రన్స్లు ఉన్నాయి. లోపల 4 ఎంట్రన్సెస్ ఉన్నాయి, మొత్తం ఫిల్డ్ విత్ వాటర్. ఫస్ట్ దాంట్లో నంది ఉంది. ఒక ఆల్మోస్ట్ నా మోకాలు మునిగిపోయేంత వాటర్ ఉన్నాయి, కానీ సేమ్ లెవెల్ లోపల దాకా ఉంది. లోపల లాస్ట్ ఇంకా ఫుల్ డార్క్నెస్. ఇంకా లాస్ట్ 2 ఎంట్రన్స్లో ఇంకా మొత్తం టార్చ్ లైట్ వేస్తే కానీ కనిపించలేదు. గోపురంలో కనిపించిన లేదు తెలియదు. ఇక్కడ మంచిగా చిన్న శివుడి లింగం ఉండే, అది కూడా డిస్ట్రాయ్ చేసినారు. ఇట్లా సగం ఇరిగిపోయింది, బట్ బాగుంది. ఆ బ్యాక్ సైడ్ వెళ్ళని ట్రై చేసినాం, మొత్తం బ్యాట్స్ ఉన్నాయి, క్రేజీ ఉంది. సో ఈ టెంపుల్ అట్లా డిజైన్ చేసినారు. మొత్తం ఈ టెంపుల్ ఎప్పుడు వాటర్తో ఫిల్ అయ్యి ఉండేలా డిజైన్ చేసినారు. ఇట్స్ అ కైండ్ ఆఫ్ బ్యూటీ డిజైన్ అండ్ ఆర్కిటెక్ట్.